ఈ అపార్ట్మెంట్ మొత్తం 5 ఫ్లోర్స్ ఉంటాయి అండ్ ఈచ్ ఫ్లోర్ కి ఒకటే ఫ్లాట్. సుమారుగా 3100 SFT వస్తుందండి. ఈస్ట్ ఫేసింగ్ అంటే అన్ని ఫ్లాట్స్ కూడా డిజిటల్ గా ఉంటుంది అనమాట. మొత్తం డోర్ సెన్సర్స్ అన్ని కూడా ఉంటాయి. మనకి థంబ్ ప్రింట్ పెడితేనే ఓపెన్ అవుతుంది డోర్. సో చూసుకుంటే మనకి ఇదంతా కూడా సెక్యూరిటీ పరంగా అయితే హై క్లాస్ గా ఉంటుంది ఈ ఫ్లాట్. చూసారు కదా హాల్, ఇది చూసారా ఎంత స్పేషియస్ గా ఉందో. హాలే ఎంత స్పేషియస్ గా ఉంటే మనకి ఇంకా లోపల ఇంటీరియర్ అది ఎంత బాగా ఉంటుందో చూడండి. మనకి టీవీ సెటప్ చూసారా, ఎంత లైటింగ్ అది వుడ్ వర్క్ అది చాలా బాగా చేయించారు. మనకి ఇక్కడే యూటిలిటీ కూడా ఉంది, బాల్కనీ కూడా ఇచ్చారు. బాల్కనీలో ఏసీది అవుట్డోర్ ఉంది మనకి, ఎందుకంటే సెంట్రల్ ఏసీ కాబట్టి వాల్ పుట్టి ఫాల్ సీలింగ్ అంతా అయిపోయింది. కానీ చాలా ప్రీమియం క్వాలిటీతో చేయించారండి. బయట గ్లాస్ వర్క్ కూడా చూసుకుంటే మనకి చాలా ప్రీమియం క్వాలిటీతో చేయించారు. చాలా స్పేషియస్ గా ఉంది, చాలా క్వాలిటీగా కూడా ఉంది. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే డైనింగ్ ఉంది. డైనింగ్ కి మధ్యలో దేవుడి గది కూడా ఉందండి. లైటింగ్ తో హ్యాండ్ వాష్ సింక్ కూడా ఉంది. చాలా ప్రీమియం క్వాలిటీతో చేయించారండి వీళ్ళు వర్క్స్ అన్ని కూడా లోపల. గెస్ట్లకి ఎవరికైనా బెడ్రూమ్ అనమాట. గెస్ట్లు ఎవరైనా వస్తే వాళ్ళకి ఈ బెడ్రూమ్. మనకి దీంట్లో చూసుకుంటే వుడ్ వర్క్ కబోర్డ్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ మంచాలు కూడా ఉన్నాయి. టేక్ మంచాలు అనమాట ఇవి. మంచాలు కూడా ఉంటాయి. 4 బెడ్రూమ్ లో 4 టేక్ మంచాలు ఉన్నాయి. సో మీకు చూపిస్తాను. ఇది రెండో గెస్ట్ రూమ్. దీంట్లో చూసుకుంటే ఒక అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది ఈ బెడ్రూమ్ కి. మనకి లోపల కూడా వాష్రూమ్ చూడండి ఎంత బాగుందో. వాష్రూమ్ అంతా కూడా పైన ఫాల్ సీలింగ్ కూడా చేశారు. కబోర్డ్స్ చూడండి లోపల లైట్ వర్క్ తో ఫినిషింగ్ అయ్యి ఉంది. కబోర్డ్స్ చాలా లగ్జరీగా ఉన్నాయి చూడడానికి. ఇక్కడ చూసుకుంటే ఈ బెడ్రూమ్ నుంచి బాల్కనీ కనెక్టివిటీ ఉందన్నమాట ఇంకొక బెడ్రూమ్ కి. సో చూద్దాం, అది కూడా చూపిస్తాను చూడండి మీకు. ఇదంతా కూడా బాల్కనీ అనమాట. బాల్కనీ నుంచి ఒక బెడ్రూమ్ నుంచి ఇంకొక బెడ్రూమ్ కి కనెక్టివిటీ ఉంది బాల్కనీ. సో బాల్కనీ నుంచి ఇంకొక బెడ్రూమ్ కి వెళ్దాం మనం. 3వ గెస్ట్ బెడ్రూమ్ అనమాట ఇది. దేనికైనా యూజ్ చేసుకోవచ్చు ఈ బెడ్రూమ్ ని. చూసుకుంటే అటాచ్డ్ వాష్రూమ్ ఉంది దీనికి కూడా. ఈ బెడ్రూమ్ కూడా సేమ్ మంచం, టేక్ మంచం ఉంది అండ్ వుడ్ వర్క్ కూడా ఉంది. లోపల లైటింగ్ ఫినిష్ కూడా ఉంది అనమాట. మీకు లోపల చూడండి. వాష్రూమ్ లో కూడా చూసుకుంటే మనకి పైన ఫాల్ సీలింగ్ అది చేయించారు. సేమ్ లైట్ వర్క్ అంతా కూడా సేమ్ అనమాట. చాలా ప్రీమియం అండ్ లగ్జరీ క్వాలిటీ. చాలా ప్రీమియం క్వాలిటీ వాష్రూమ్ అనమాట. చూడండి ఒకసారి లోపల. ఇంకా మనం బయట చూసుకుంటే అన్ని బెడ్రూమ్స్ కి కామన్ గా ఒక వాష్రూమ్ కూడా ఇచ్చారు. అది కూడా చూపిస్తాను మీకు. చూడండి కామన్ వాష్రూమ్. అన్ని బెడ్రూమ్స్ కి కామన్ వాష్రూమ్ అనమాట ఇది. చూడండి లోపల టైల్ వర్క్ మాత్రం ఎక్సలెంట్ గా ఉందన్నమాట. లోపలంతా క్వాలిటీతో కనిపిస్తుంది చూడడానికి. అండ్ ఇది చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది చాలా ప్రీమియం క్వాలిటీతో చేయించారు ఈ బెడ్రూమ్ ని. ఇప్పుడు దాకా చూసిన బెడ్రూమ్స్ అన్నిటికంటే ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్ కూడా ఇచ్చారు. వాష్రూమ్ దగ్గర డ్రెస్సింగ్ రూమ్ దగ్గర మిర్రర్ కి లైట్ వర్క్ గానీ ఇదంతా ప్రీమియం క్వాలిటీతో చేయించారు. ఈ ఫ్లాట్ అంతా కూడా ఎక్సలెంట్ గా ఉంది అనమాట. అండ్ సెక్యూరిటీ పరంగా చూసుకున్నా గానీ ఎక్సలెంట్ గా ఉంది ఈ ఫ్లాట్. సో చాలా స్పేషియస్ గా ఉంది అండ్ లైటింగ్ వర్క్స్, వుడ్ వర్క్స్, ఈ మంచాలు, టేక్ మంచాలు చాలా పెట్టుబడి పెట్టారనమాట ఈ ఫ్లాట్ కి. చాలా ఎక్సలెంట్ గా చేయించారు ఈ ఫ్లాట్ ఓనర్. ఈ ఫ్లాట్ మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇక్కడ మనకి చూసుకుంటే టీవీ సెటప్ అనమాట. టీవీ అది పెట్టుకోవచ్చు ఇక్కడ. వుడ్ వర్క్ అది చేయించారంటే స్పెసిఫిక్ గా ఇక్కడ టీవీ అది ఏర్పాటు చేసుకోవచ్చు. మాస్టర్ బెడ్రూమ్ అయితే మాత్రం ఇప్పుడు దాకా చూసిన 3 బెడ్రూమ్స్ కన్నా చాలా డిఫరెంట్ గా ఉంది. లైటింగ్ వర్క్స్ గానీ, మనకి డ్రెస్సింగ్ రూమ్ గానీ, ఇక్కడ వాష్రూమ్ దగ్గర డ్రెస్సింగ్ రూమ్ ఉంది చూసారా, లైట్ వర్క్ చాలా ఎక్సలెంట్ గా ఉంది. ప్రీమియం లగ్జూరియస్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ఇది. మనకి మెయిన్ డోర్ చూస్తేనే అర్థమైపోతుంది సెక్యూరిటీ పరంగా అసలు ఈ ఫ్లాట్ ఎంత ఎక్సలెంట్ గా ఉందో. మనకు ఆ మెయిన్ డోర్ చూసి చెప్పేయచ్చు. సో మీలో ఎవరికైనా ఈ ఫ్లాట్ తీసుకుందాం అనే ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా నా కాంటాక్ట్ నంబర్ కి కాల్ చేసేయండి. అండ్ నువ్వు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ వేసుకుని నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.